V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వెనక్కి తీసుకున్న అనిల్ అంబానీ రాజకీయపరమైన విమర్శలేనని తాము నమ్ముతున్నామన్న అడాగ్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు నేడు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు గ్రామంలో భద్రత కట్టుదిట్టం ఫైనాన్స్ వ్యాపారులపై ఉక్కుపాదం మోపిన పెద్దపల్లి పోలీసులు అధిక వడ్డీతో ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీస్ బాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న డాక్టర్లు ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ నేతలపైన నేషనల్ హెరాల్డ్ దినపత్రిక పైన వేసిన 5,000 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను వెనక్కి తీసుకోవాలని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అడాగ్ అనుబంధ అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. గతంలో రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ పై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిన వేళ తమ పరువుకు నష్టం కలిగిందని అనిల్ అంబానీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఇవి రాజకీయపరమైన విమర్శలేనని తాము నమ్ముతున్నామని ఆ కారణంగానే కేసును వెనక్కు తీసుకుంటున్నామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ కేసులు అహ్మదాబాద్ కోర్టులో దాఖలు కాగా కోర్ట్ ఆఫ్ సిటీ సివిల్ అండ్ సస్పెన్షన్ జడ్ పీజే తమాకువాలా విచారిస్తున్నారు. రిలయన్స్ గ్రూప్ దసాల్ట్ ఏవియేషన్ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేయని అనిల్ అంబానీకి ప్రజాధనాన్ని దోచిపెట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనలో ఎవరి పేరును వెల్లడించకుండా పరువు నష్టం కేసులను ఉపసంహరించుకుంటున్నట్టు రిలయన్స్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభం కానుండగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీస్ భద్రతను పెంచారు. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అభ్యర్థులు ఆ వెంటనే తమ పార్టీ అధినేతల ఇళ్లకు లేదా కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా చర్య భద్రతను పెంచినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇక సీఎం చంద్రబాబు నివాసం వద్ద కూడా అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపాయి. ఏపీఎస్పీ కు చెందిన 2 కంపెనీలు పహారాలో ఉంటాయని వారికి గుంటూరు అర్బన్ పోలీసులు సహకరిస్తారని స్థానిక పోలీసులు షిఫ్ట్ కు 50 మంది చొప్పున అదనంగా భద్రతా విధుల్లో ఉంటారని వెల్లడించాయి. ఇక చంద్రబాబు జగన్ నివాసాల వద్ద ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఢిల్లీ పర్యటనలతో తీరిక లేకుండా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం 9:30 కుప్పం చేరుకున్నారు. ఇప్పటికే కుప్పం చేరుకున్న భార్య భువనేశ్వరితో కలిసి ఉదయం 10:30 స్థానిక ప్రసన్నతి తిరుపతి గంగమాంబ అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు ఒడిబాల సమర్పిస్తారు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కుప్పం రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా మంగళవారం రాత్రి కుప్పం చేరుకున్న భువనేశ్వరి PES వైద్య కళాశాల అతిథి గృహంలో బస చేశారు. తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో పోలీసులు ఫైనాన్స్ వ్యాపారస్తుల ఆగడాలపై ఉక్కుపాదం మోపారు. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ పేరుతో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న ఫైనాన్స్ వ్యాపారస్తులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రామగుండంలో ఫైనాన్స్ పేరిట బలవంతపు వసూళ్లు చేస్తున్న సంస్థలపై పోలీసులు తనిఖీలు చేసి 120 మందిని విచారించారు. ఈ క్రమంలో వీరి నుంచి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ పేరుతో ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. It's a fundamental right violation. Documents ఏమంటారు ఇప్పుడు మీ మీద పెడతారు.
రామగుండం కమిషనరేట్లో మంచిర్యాల అండ్ పెద్దపల్లి జిల్లాల్లో చాలా కాలం నుంచి సామాన్యమైన ప్రజల్ని అనేక వర్గాల వారిని చాలా దౌర్జన్యకరమైన రీతిలో వాళ్ళ మానవ హక్కుల్ని హరించే విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసే విధంగా ఒక అక్రమ దందా ఇల్లీగల్ ఫైనాన్స్ ద్వారా సాగిస్తూ వాళ్ళని కంప్లీట్ దోపిడీ చేస్తున్న ఈ ఇల్లీగల్ ఫైనాన్సర్స్ అక్రమంగా అంటే చట్టవిరుద్ధంగా ఎవరైతే దందా సాగిస్తున్నారో వాళ్ళపై 2 రోజుల క్రితం కమిషనరేట్లో ఉన్న ఉన్నతాధికారులు డీసీపీ పెద్దపల్లి, డీసీపీ మంచిర్యాల, ఆల్ ఏసీపీస్, ఆల్ అడిషనల్ ఎస్పీస్, టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్, సిసిఎస్ ఆధ్వర్యంలో 60 టీముల కింద ఏర్పడి ఇల్లీగల్ ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా సెర్చ్ వారెంట్ల ద్వారా రైడ్ చేయడం జరిగింది. పలువురిని అదుపులో తీసుకుని అనేక రికార్డ్స్ చట్టవిరుద్ధంగా తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ నియమ నిబంధనలకు తోడ్పొచ్చి అట్లాగే ఆర్బీఐ గైడ్ లైన్స్ నియమ నిబంధనలకి ఉల్లంఘించి ఈ అక్రమ దందా జరుపుతున్న వారి యొక్క రికార్డ్స్, అనేక ఎంటీ సైన్డ్ చెక్ బుక్స్, అనేక సైన్డ్ ఎంటీ ప్రామిసరీ నోట్స్, వాళ్ళు ఎంత అమౌంట్ అయినా వేసుకుని కోర్టులో వేశారంటే అన్ని జీతాలు అన్నీ కూడా అటాచ్మెంట్ అయిపోతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మొత్తం శాలరీ అటాచ్మెంట్ అయిపోతుంది, ఇళ్ళు అయితే ఇళ్ళు కూడా అటాచ్మెంట్ అయిపోతుంది. అట్లాగే ఏటీఎం కార్డులు జీతం రాగానే ఉద్యోగస్తులు డ్రా చేయాలి, అతను అతని భార్య ఫ్యామిలీ దగ్గర ఉండాలి. దాని విరుద్ధంగా ఈ ఫైనాన్సర్స్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా బాండ్ పేపర్లు, పాస్బుక్లు, బ్యాంక్ పాస్బుక్లు, అనేక వాహనాలు, ఇవన్నీ కూడా మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతి డాక్యుమెంట్ని పంచనామా చేసి దర్యాప్తు ద్వారా ఇప్పటికీ 40 నాన్ బెయిలబుల్ కేసుల్ని నమోదు చేయడం జరిగింది. తెలంగాణ మనీ లెండింగ్ యాక్ట్ కింద, అదేవిధంగా చీటింగ్ కేసు కింద వారి నుండి 1235 సైన్ చేసిన ఎంటీ ప్రామిసరీ నోట్స్, సుమారు 1000 సైన్ చేసిన బ్లాంక్ చెక్స్, అట్లాగే 347 ఏటీఎం కార్డ్స్. కర్నూలు జిల్లా డోన్ పెట్రోల్ బంకు జమానులు చేతివాటం సాగిస్తూ వినియోగదారుని నడ్డి విరుస్తున్నారు. డోన్ పట్టణంలో 10 సంవత్సరాలుగా నడుపుతున్న పెట్రోల్ బంకుపై పలు ఫిర్యాదులు ఉన్నా, తూనికలు, కొలతలు సిబ్బంది స్థానికంగా ఉన్నా, దాడులు జరిగినప్పటికీ యాజమాన్యం పద్ధతులు మాత్రం మారడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఒక పెట్రోల్ బంక్ నందు కొలతలు తేడాగా ఉండడంతో వినియోగదారులు బంక్ సిబ్బందితో వివాదానికి దిగినా యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం విచారకరం. 100 రూపాయల పెట్రోల్ పోయించుకుంటే కేవలం 80 రూపాయల పెట్రోల్ మాత్రమే రావడం, 1 లీటర్ పెట్రోల్ ఖరీదు 121 రూపాయలు చూపడంతో వినియోగదారులు బెంబేలెత్తారు. ఎస్ఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదిగా బాటిల్
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా సెక్షన్ 144 మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్టివ్ అమల్లో ఉన్నందున నలుగురు గాని అంతకంటే ఎక్కువ మంది గాని గుమ్మి కూడరాదని డీఎస్పీ ఖాదర్ బాషా తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ రిజల్ట్స్ ను పురస్కరించుకొని ఏ పార్టీ వారు గాని బాణసంచా కాల్చడం, ఎటువంటి విజయోత్సవ ఊరేగింపులు గాని బైక్ ర్యాలీలు గాని నిర్వహించరాదన్నారు. డీజే సౌండ్ వినియోగించరాదు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వారు కూడా రోడ్ల మీదకు వచ్చి కేకలు వేయరాదు. బైండోవర్ కేసులో ఉన్నవారు నిబంధనలు అతిక్రమించిన వారిపై విధించిన బైండోవర్ మొత్తం జప్తు చేయడం జరుగుతుంది. ఎన్నికల్లో గెలుపు ఓటమిపై ఎటువంటి బెట్టింగు నిర్వహించకుండా నిర్ణయించినచో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. బైకులకు లైసెన్సర్లను తీసి నడపరాదని ఆయన హెచ్చరించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. డ్రైవర్ నిర్లక్ష్యం వలన నిండు ప్రాణం బలి తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలోని రావికంపాడు గ్రామంలో టిప్పర్ అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. అందరూ నిద్రమత్తులో ఉండగా ప్రమాదం ముంచుకొచ్చింది. టిప్పర్ ఒక ఇంటి మీదికి దూసుకుపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భూపతి మాణిక్యం అనే మహిళ సంఘటన స్థలంలోనే మృతి చెందగా ఈ ప్రమాదంలో 2 బైకులు, 2 ఆటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2 ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు కారణమని స్థానికులు చెబుతున్నారు. తల్లి పడకుండాగా నా వ్యాపారం చేసిందమ్మో. నా బంగారు తల్లమ్మో, నా బంగారం అమ్మదు, నా పిచ్చి తల్లి, నా పిచ్చి ఆయన ఆటోలు ఆపట్లేదు, వారు మీద ఆటో ఆపట్లేదు, వాళ్ళ బైకులు అయ్యా ఆపట్లేదు, అయ్యా రేపు ఇవన్నీ ఇక్కడ దిమ్ముచ్చి పడ్డప్పుడు ఈ ఇరిగింది కదా, ఇట్టుండే మంతాలు మంతాలు టచ్ అయింది. మంతాలు ఇప్పుడు టచ్ అయిందో టైట్ అయింది కట్టు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులను ఉద్దేశించి డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను అమ్మవద్దని, నకిలీ విత్తనాలు అమ్మి ప్రజలను మోసం చేయవద్దని, ప్రజలను మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన విత్తనాలను ప్రజలకు అమ్మాలని తెలిపారు. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చిన విత్తనాలను తక్కువ రేటుకు తీసుకుని ప్రజలను మోసం చేసినట్టు తెలిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపారు. పట్టణ వ్యాపారస్తులకు తెలియజేయడం ఒకటే, 10 రూపాయలకు ఆశపడి తప్పులు చేయవద్దని అన్నారు. నకిలీ విత్తనాల గురించి మీకేమైనా తెలిస్తే మాకు వెంటనే తెలియజేయాలని అన్నారు. మీ ట్రేడర్స్ అందరినీ అంటే మీరు డీలర్స్ అందరినీ పిలిపించడం కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యంగా రైతులకు అన్యాయం జరగొద్దు. ఇది ఎందుకంటే ఇది సమ్మరు, రేపు జూన్లో నుంచి విత్తనాలు రైతులకు అందేది ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా మీకు తెలుసు తొలకరి వారాలు పడంగానే రైతులు విత్తనాలు వేయటం జరుగుతుంది. ఈ మే నెలలో ఆల్మోస్ట్ వాళ్ళు సీడ్స్ ప్రొక్యూర్ చేసుకోవటము, తర్వాత ఎరువులు వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవటము జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో చోట్ల ఎందుకంటే రైతులకి ఈ కల్తీ విత్తనాల వల్ల మొలకెత్తలేదని, మొలకెత్తిన తర్వాత ఆ పంట కూడా ఈల్డింగ్ రాలేదని చెప్పి ఎన్నో ఎజిటేషన్స్ జరగడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 కాలం కష్టపడేటువంటి రైతులు వారికి ఎలాంటి అన్యాయం జరగొద్దు. తర్వాత అదేవిధంగా దీనికి అన్యాయం జరగొద్దని అనాలంటే మీరు ఎవరైతే డీలర్స్ ఉంటారో సీడ్స్ డీలర్స్ మీరందరూ కూడా సర్టిఫైడ్ డీలర్స్ ఉన్నారు కాబట్టి 10 రూపాయల ఆశ కొరకు స్పూరియస్ విత్తనాలు తీసుకురాకండి. ఏపీలో ఉనికి కోల్పోవడం ఖాయమని తెలిసే జాతీయ రాజకీయాల్లో ఉండాలనే చంద్రబాబు ఆరాటపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఎద్దేవా చేశారు. ఏపీలో సైకిల్ పంచర్ అయిందని, గాలి లేకపోయినా ఏదో ఉన్నట్టుగా హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య బంధం ఉందంటూ చంద్రబాబు చేసిన అసత్య ప్రచారం వైసీపీకి లాభం చేకూర్చిందని మాధవ్ పేర్కొన్నారు. రాజకీయాలలో చంద్రబాబు వంటి దగాకోరు నేత ఎవరూ లేరన్నారు. ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారని చెప్పిన చంద్రబాబు ఎలా జరిగాయో కూడా చెప్పాలని నిలదీశారు. లగడపాటి సర్వే నిజమైతే చంద్రబాబే ఈవీఎంలు ట్యాపరింగ్ చేసినట్లు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఇటువంటి కుట్ర చేసిన వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుట్రలన్నీ చేసి అనేక రకాల దగా కార్యక్రమాలు చేస్తూ మిగతా వాళ్ళందరూ కుట్రలు చేస్తున్నారని చెప్పి మొత్తం దేశంలో ఉండే భారతీయ జనతా పార్టీ శ్రేణులు, మా మోడీ గారు, అమిత్ షా గారు కేవలం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం ఫోకస్ పెట్టినట్టు, ఆ విధంగా నేను ఒక విక్టిమ్ అయ్యాను అని చెప్పి ఒక గాయపడ్డ దగాపడ్డ వ్యక్తిగా చిత్రీకరించుకునే ఒక ప్రయత్నం, విక్టిమ్ అనే ఒక ప్రయత్నం, విక్టిమ్ ఈ రాజకీయ క్షేత్రంలో బాగా విక్టిమ్ అయ్యానని ప్రజలకు చూపించే ప్రయత్నం అనేక రకాలుగా చేస్తున్నారు. మేమైతే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేశారో ప్రతి దానిపైన కూలంకుష విచారణ జరగాలి, చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈసీల గురించి, ఈసీ కమిషన్, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడిన ప్రతి మాట, ఈవీఎంస్ గురించి మాట్లాడిన ప్రతి మాట వెనకాల కుట్ర ఉందని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఆ విధంగా ఆయనే స్వయంగా ఆ కుట్రలో భాగస్వామ్యం అని కూడా మా యొక్క ఆరోపణ. కేవలం 1 కాదు 2 కాదు, ఆయన అధికారానికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అధికారానికి ఏ విధంగా రావాలి అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకెళ్ళడానికి ఏ వనరులు ఉపయోగించుకోవాలని లేసమంతమైన ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కనుక ఆ విధమైన ఆలోచనలో బాగానే ఈ డేటా చోరీ ఏదైతుందో అది చాలా పెద్ద విషయం. దాన్ని మేము స్వయంగా ఈసీ దగ్గరికి మా కన్నా లక్ష్మణ్ గారితో పాటు మీ అందరం కలిసి వెళ్ళి సబ్మిట్ చేస్తే దాని గురించి విచారణ చేయలేదు. ఎన్నికలు కొనసాగాయి, అనేక రకాల ఓట్లు. నారా టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీగా తెలుగుదేశం పార్టీ చీలిపోనుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు టీడీపీని చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారని, అందుకు మాధవ్ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. టీడీపీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నందునే కుట్రలు చేస్తున్నారని, ఎవరేం చేసినా టీడీపీ పోరాటం ఆగదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించడం సరికాదని,
ఈసీ బాగా పనిచేస్తుందంటూ కితాబ్ ఇవ్వడం బాధాకరమన్నారు. నక్సలైట్ల మనుగడ ప్రశ్నార్థకమై కనుమరుగైపోయిందనుకుంటున్న సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 2 జనశక్తి నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక తుపాకీ 12 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ప్రకటించారు. 2 రోజుల క్రితం జిల్లాలో జనశక్తి పేరు లెటర్ హెడ్లు బయటపడడంతో జిల్లా ఎస్పీ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నిఘా ఏర్పాటు చేశారు. కొందరు మాజీ మిలిటెంట్లపై ఏర్పాటు చేసిన నిఘాతో సిరిసిల్ల బైపాస్ రోడ్లో తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన మానుక కుంటయ్య, తంగళపల్లి మండలం రామన్నపల్లి గ్రామానికి చెందిన రవి అనే 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి వారి వద్ద నుండి ఒక లోకల్ మేడ్ తుపాకీ 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీరు గతంలో మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా పనిచేశారని, ప్రస్తుతం ప్రైవేట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వీరి ఆధ్వర్యంలోనే జిల్లాలో జనశక్తి లెటర్ హెడ్లు బయటకు వచ్చాయని, వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు జిల్లా ప్రజలు, ఇలాంటి వారి సమాచారం ఎవరికైనా తెలిసినా, అనుమానం కలిగినా వ్యక్తుల పట్ల పోలీసులకు తెలపాలని ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియా సమావేశంలో వెల్లడించారు. సో ఆ లెటర్ దొరికిన తర్వాత మనము ఇంటెన్సివ్గా పాత జనశక్తి యాక్టివిస్ట్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టినప్పుడు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక టీం వెళ్ళింది. టీం బైపాస్ రోడ్లో ఒక 2 దొరకారు. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక వెపన్ రికవరీ అయింది, అంటే కంట్రీ మేడ్ వెపన్, అండ్ కొన్ని రౌండ్స్ కూడా రికవరీ అయింది. సో వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే ఫస్ట్ ఒక పర్సన్ పేరు మానుక కుంటయ్య, సన్ ఆఫ్ లేట్ పోచయ్య, రెసిడెంట్ ఆఫ్ తిప్పాపూర్ విలేజ్, వేములవాడ మండల్. ఇంకొక పర్సన్ పేరు నాగనూరు రవి, సన్ ఆఫ్ ఎల్లయ్య, రెసిడెంట్ ఆఫ్ రామన్నపేట్, తంగలపల్లి మండల్. సో ఒక పర్సన్ దగ్గర వెపన్ అండ్ లైవ్ రౌండ్స్, ఇంకొక పర్సన్ దగ్గర లైవ్ రౌండ్స్ దొరికింది. సో ఈ మొన్న దొరికిన జనశక్తి లెటర్ హెడ్ అండ్ వీళ్ళిద్దరు, సో దర్ ఇస్ స్ట్రాంగ్ కనెక్షన్ బిట్వీన్ దీస్ 2. సో దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో ఎవరైనా అంటే ఇట్లాంటి యాక్టివిటీస్ గురించి, లేదంటే థ్రెటనింగ్ లెటర్స్, ఎక్స్టార్షన్ ఇట్లా ఏమనో మీకు వస్తే మనకు పోలీస్కు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. సో మనం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. సో వీళ్ళందరూ త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ ఈ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఏముంది అండ్ ఎక్స్టార్షన్ యాక్టివిటీస్ ఏముంది దాని మీద మనం స్ట్రాంగ్గా నిఘా పెట్టడం జరిగింది. సార్ ఈ జిల్లా నక్సల్ ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతుండటంతో జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోడ్డుపై వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలో రోడ్లపై జనాలు లేక వెలవెలబోతున్నాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వెనక్కి తీసుకున్న అనిల్ అంబానీ. రాజకీయపరమైన విమర్శలేనని తాము నమ్ముతున్నామన్న అడాగ్. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు. నేడు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు. గ్రామంలో భద్రత కట్టుదిట్టం. ఫైనాన్స్ వ్యాపారులపై ఉక్కుపాదం మోపిన పెద్దపల్లి పోలీసులు. అధిక వడ్డీతో ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీస్ బాస్. 2 తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న డాక్టర్లు. 7
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.